యేసుప్రభువు తన చివరి భోజనం చేసిన రోజు ఎంతో భావోద్వేగభరితమైనది. యేసుప్రభు తన శిష్యులతో కలిసి చివరి భోజనం కోసం ఒక గదిలో కూర్చున్నారు. ఆ రాత్రి ఆయన ముఖంలో ఒక గంభీరత కనిపించింది. ఎందుకంటే ఆయనకు తనపై వచ్చే బాధలు తెలిసి ఉన్నాయి. భోజనం మధ్యలో ఆయన రొట్టెను తీసుకుని దాన్ని విరిచి, ఇది మీకొరకు ఇచ్చే నా శరీరం అని చెప్పాడు. అలాగే ద్రాక్షారసాన్ని ఇచ్చి, ఇది పాపముల క్షమార్థం కోసం కుమ్మరించబడే నా రక్తము అని చెప్పాడు. ఈ మాటలతో ఆయన తన త్యాగాన్ని ముందుగానే తెలియజేశాడు. ఆ సమయంలో ఆయన, మీలో ఒకడు నన్ను ద్రోహం చేయబోతున్నాడు అని చెప్పగా శిష్యులందరూ ఆశ్చర్యంతో ఒక్కొక్కరు, ప్రభువా, నేనా అని అడిగారు. కాని యేసు నిశ్శబ్దంగా ద్రోహి ఎవరో సూచించాడు. చివరగా ఆయన తన శిష్యులకు ప్రేమ, వినయం, సేవ అనే మహత్తరమైన బోధను ఇచ్చి, ఎప్పటికీ గుర్తుండేలా ఈ భోజనాన్ని జ్ఞాపకంగా చేసుకోవాలని చెప్పాడు. ఆ రాత్రి భూమిపై జరిగిన ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో అత్యంత పవిత్రమైన క్షణంగా నిలిచింది.